అండి. హలో, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేనైతే ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుందాం అనుకొని ఈ వీడియో ముందుకైతే వచ్చాను. అదేంటో వీడియో మధ్యలో అయితే చెప్తాను. ఫస్ట్ మన వీడియో చూసే వాళ్ళైతే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అనేసి వీడియో చేశాను కదా. నెక్స్ట్ ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట. సో అదేంటో వీడియో మధ్యలో అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో అదేంటంటే మానిటైజేషన్ అయిపోయింది కదా. 1 ఇయర్లో కానీ 8 మంత్స్లో కానీ మానిటైజేషన్ 2 మంత్స్లో ఎలా అయింది అనేసి చెప్పాను కదా. ఫస్ట్ కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు వాచ్ అవర్ కోసం అయితే మెయిన్లీ లైవ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో వాచ్ అవర్ అయితే ఆటోమేటిక్గా అదే వస్తుందండి. ఒకళ్ళిద్దరని ఫీల్ అవ్వకుండా ఆ ఒకళ్ళిద్దరి కోసం లైవ్ అయితే స్టార్ట్ చేయండి. మనకైతే కంపల్సరీగా గ్రోత్ అయితే ఉంటుంది. సో ఆ లైవ్కి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి లైవ్ అయితే చేయండి. మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇటు వాచ్ అవర్ వస్తుంది అనమాట. సో మనకి మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కావాలనేసి అందరికీ తెలుసు కదా. సో కంటెంట్ ఉంటే వాచ్ అవర్ అయితే ఆటోమేటిక్గా లాంగ్ వీడియోస్కి అయితే వచ్చేస్తుంది. సో నాలాగా కంటెంట్ లేకుండా జీరో మైండ్తోనే జీరో నాలెడ్జ్తోనే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఈ లైవ్కి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి లైవ్ అయితే ఫాలో అయిపోండి. నాలాగా మీకు కూడా నాకైతే 2 మంత్స్లో వాచ్ అవర్ అయితే వచ్చేసింది. ఎలా వచ్చేసిందో లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా. సో లాస్ట్ వీడియో చూడని వాళ్ళైతే ఫస్ట్ అయితే లాస్ట్ వీడియో చూసేయండి. అండ్ నెక్స్ట్ మెయిన్లీ ఈ వీడియోలో ఏంటి అని అంటే ఫస్ట్ మెయిన్ టాస్క్ మానిటైజేషన్ కదా. సో నెక్స్ట్ మానిటైజేషన్ తర్వాత ఏంటి, డాలర్స్ చూపించాలి. డాలర్స్ చూపించాక డాలర్స్ అందరూ చేయాలి కదా, హెల్ప్ చేయాలి కదా. డాలర్స్ హెల్ప్ చేసిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటి, గూగుల్ యాడ్సెన్స్ పిన్గా. సో ఈ వీడియోలో మీతో అయితే అది షేర్ చేసుకోబోతున్నా. మనకైతే యూట్యూబ్ నుంచి గూగుల్ నుంచి అయితే యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చింది. సో ఇదైతే చాలా గుడ్ న్యూస్ కదా. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్లనే నాకైతే ఈ గూగుల్ పిన్ అయితే త్వరగా వచ్చిందనమాట. 1.5 మంత్లో నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చేసిందనమాట. చాలా థ్యాంక్స్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. సో అలాగే మీరందరూ కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేసి మన ఛానల్ అయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ సపోర్ట్ చేయాలి, మెంబర్షిప్ తీసుకోవాలి. డాలర్స్ హెల్ప్ చేస్తేనే కదా మన కంటెంట్ లేని వాళ్ళకి లాంగ్ వీడియోస్ నుంచి షార్ట్స్ నుంచి అయితే డాలర్స్ అయితే అసలు పెరగవండి. డాలర్స్ అసలు యాడ్ కావన్నమాట. ఓన్లీ లైవ్ మాత్రమేనండి. లైవ్ చేసిన డాలర్స్ అయితే మనం $100 అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో డాలర్స్ కంప్లీట్ కావాలన్నా, మానిటైజేషన్ కంప్లీట్ కావాలన్నా సరే వాచ్ అవర్ కోసం లైవ్ చేయండి అబ్బా, కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు, ఓకేనా. అండ్ మెయిన్లీ చాలామంది అడుగుతున్నారు లైవ్ ఎలా చేయాలి అనేసి, అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది కూడా అడుగుతున్నారు డైలీ అసలు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి ఏంటి అనేసి. అది మన ఇష్టం అండి. అది మనం ఎన్నైనా 4 or 5 అయినా ఎన్నైనా పెట్టుకోవచ్చు. కాకపోతే డైలీ మినిమం ఒకటైతే వీడియో అప్లోడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మన కోసం వెయిట్ చేసే వాళ్ళు అప్సెట్ అవ్వకూడదు అనమాట. వాళ్ళు వెయిట్ చేసి ఉంటారు కాబట్టి ఒక వీడియో అయినా మనకు కుదరకుంటే కనీసం ఒక వీడియో అయినా అప్లోడ్ చేయాలన్నమాట. వీడియో ఆర్ షార్ట్ ఏదైనా అప్లోడ్ చేయాలి, ఒకటైనా మినిమం అప్లోడ్ చేయాలి. ఇక నెక్స్ట్ ఆప్షన్ ఎన్ని అప్లోడ్ చేయాలంటే అది మన ఇష్టం అనమాట. దానికి ఇన్నే అప్లోడ్ చేయాలని ఏం కండిషన్ లేదండి. సో ఎన్నైనా అప్లోడ్ చేసుకోవచ్చు. సో కానీ మనం మెయిన్ లైవ్ చేసేటప్పుడు చిన్నపిల్లల ఏడ్పులు వినిపించకూడదు అనమాట. నాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కదా. సో చిన్నపిల్లలు మధ్యలో చాలా ఏడ్చి నన్ను అసలు సతాయించే వాళ్ళండి. అట్లా ఏడ్చినప్పుడు యూట్యూబ్ అయితే క్రైమ్ కింద డిసైడ్ చేసి ఆ వీడియోస్ అయితే కంప్లీట్గా బ్లాక్ చేసేసింది అనమాట. అండ్ కొన్ని సాంగ్స్ రాకుండా చూసుకోండి అనమాట. సాంగ్స్ నార్మల్గా ఫోన్లో అవి టీవీ సౌండ్ అవి వినిపిస్తాయి కదా, మనకు తెలియకుండా వినిపిస్తాయి. సో దానికేమో కాపీ రైట్స్ పడతాయి అనమాట. కాపీ రైట్ పడితే పర్లేదండి, దాన్ని మనం వెంటనే క్లియర్ చేసుకోవచ్చు. మనకు కనిపిస్తుంది కదా. సో వైటీ స్టూడియోలో అయితే ఆ కాపీ రైట్ ఎక్కడి వరకు ఉందా అనేది దాన్ని మనం తీసేసుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు ఆ సౌండ్. నెక్స్ట్ చిన్నపిల్లలు అంటే వాళ్ళకి షార్ట్స్ అవి ఇవి లేకుండా వీడియో ముందుకైతే తీసుకురాకూడదు అనమాట. మా యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేయదు. సో అలాంటివి అయితే లైవ్లో అలాంటివి ఏవి చేయకుండా మనం లైవ్ అయితే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. అప్పుడు యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేసి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటుంది. అండ్ మెయిన్లీ యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రాకూడదండి. కాపీరైట్ నార్మల్గా క్లెయిమ్ వస్తే ఓకే, ఏం కాదు, మనం రిమూవ్ చేసుకోవచ్చు. స్ట్రైక్స్ వస్తే మాత్రం ఛానల్ అయితే బ్యాన్ చేస్తారంట.
సో నాకైతే ఏం రాలేదండి. చిన్నపిల్లలు ఉన్నారు, అప్పుడప్పుడు వాళ్ళు ఏడ్చేవాళ్ళు. నాకు తెలియక ఫస్ట్ స్టార్టింగ్లో లైవ్ పెట్టినప్పుడు వాళ్ళు నేర్చుకుంటేనే వాళ్ళ మీద అరుచుకుంటేనే అట్లా లైవ్ చేసేదాన్ని, కానీ అట్లా చేయొద్దంట. కానీ పర్లేదండి, నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. సో ఇప్పటి నుంచి నేనైతే కేర్ఫుల్గానే ఉంటున్నా నాకు తెలిసినప్పటి నుంచి. సో మీరు కూడా కేర్ఫుల్గా ఉండి అట్లాంటివి ఏమీ రాకుండా చూసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మెయిన్ అయితే చూడండి, గూగుల్ అడ్సెన్స్ పిన్ అయితే వచ్చిందండి మనకి. గూగుల్ నుంచి అయితే పిన్ వచ్చింది చూడండి. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. మానిటైజేషన్ కంప్లీట్ అయిందని అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్. అయితే 1.5 monthలో గూగుల్ పిన్ అనేది వచ్చిందంటే అది కూడా చాలా చాలా హ్యాపీ అండి. ఇక మనకి గూగుల్ పిన్ వచ్చి ఎంటర్ చేసిందంటే మన ఛానల్కి ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఎందుకంటే మన గురించి మనం వీడియోస్ చేస్తున్నామని, అరే ఈమె ఎక్కువ వీడియోస్ చేస్తుంది ఎందుకు ఫోన్లో అవసరం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ నోర్లు మూయించడం కోసం ఈ పిన్ అనమాట ఫస్ట్. ఇది ఒక పిన్ అనేది అందరి నోర్లు మూయించడానికి వచ్చే ఒక ఐరన్ అనమాట, ఐరన్ రాడ్ లాంటిది అనుకోండి. సో ఇది వస్తే మనకు ఇంకా ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ నుంచి పేమెంట్ వచ్చేసినట్టే అండి. సో అందుకని ఈ గూగుల్ అడ్సెన్స్ పిన్ కోసం నేనైతే ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 year కష్టపడ్డాండి. 1 yearకి నాకైతే వచ్చింది. మెయిన్లీ నేను 8 months అసలు లైవ్ అయితే చేయలేదండి. సో ఆ లైవ్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో చేసి ఉంటే నాకు వాచ్ అవర్ ఎప్పుడో వచ్చేది. కానీ 8 months తర్వాత 2 months లైవ్ చేసిన 2 monthsలో 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. సో ఫస్ట్ కొత్తగా పెట్టే వాళ్ళు మాత్రం మెయిన్ లైవ్ అయితే చేయండి. సో గూగుల్ అడ్సెన్స్ పిన్ వచ్చింది, ఇంతకన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే నాకు ఏది ఉండదు. అండ్ నెక్స్ట్గా ఛానల్ పెట్టే వాళ్ళ కోసం అయితే నేను చేసే సజెషన్ ఒక్కటే అండి. మెయిన్ అయితే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలండి. అండ్ నెక్స్ట్ లైవ్ చేస్తున్నామనంటే బ్యాడ్ కామెంట్స్ తట్టుకొని మనం చేయగలిగేలా ఉంటేనే ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి. దానికోసం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి. నాకైతే నా హస్బెండ్ సపోర్ట్ అయితే చాలా ఉందండి. సో ఇంట్లో ఎవరైనా చేయాలి అనుకుంటే అవతలి వాళ్ళు ఏదనుకుంటే మనకేంటి, మనం కరెక్ట్గా ఉన్నామని మనకు మన భర్తకి తెలిస్తే చాలు. అంతకు మించి పక్కన వాళ్ళకి వీళ్ళకి తెలియని అవసరం లేదు. ఓకేనా? సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ భర్త మిమ్మల్ని నమ్మితే చాలండి. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనలాంటి ఆడవాళ్ళకి, హౌస్ వైఫ్స్కి. సో మెయిన్ హస్బెండ్ సపోర్ట్ అయితే ఉండాలి పెళ్ళైన అమ్మాయిలకైతే. నేను చెప్పేది అదే అండి. మీ భార్యలు ఎవరైనా చేయాలనుకుంటే భర్త సపోర్ట్ అయితే కంపల్సరీగా మీరు ఇవ్వండి. భర్త సపోర్ట్ ఇచ్చినా సరే రాంగ్ స్టెప్ వేయకుండా మంచిగా మనం ఏంటో మనకు తెలుసు, మనం ఉండేలాగా మనం చేయాలి. ఇవతల వాళ్ళు ఏది అనుకున్నా సరే మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి. దేవుడి పని దేవుడు చేస్తాడనమాట. సో నాకైతే నా విషయంలో అలాగే జరిగిందనమాట. 1 year నేనైతే కష్టపడ్డా, నాకైతే గూగుల్ నుంచి అయితే పిన్ వచ్చింది. సో ఇంకా పర్లేదండి. నాకైతే మీరు కూడా కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు అయితే నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయ్యి మీరు కూడా ఛానల్ అయితే రన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ టైం అండి ఇట్లా వీడియోస్ చేయడం. ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే నన్ను క్షమించండి. అండ్ నెక్స్ట్ నేనైతే చాలా వరకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే చేయాలని అనుకుంటున్నా. కంటెంట్ అయితే ఇన్ని రోజులు ఏ కంటెంట్ లేకుండా వీడియోస్ చేసినా కదా. సో ఇప్పుడైతే కంటెంట్ అయితే ఒకటైతే అనుకుంటా అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా చేస్తా అండి. సో నన్ను అందరూ ఆశీర్వదించి నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.